కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శవాల మధ్య రక్తపు మడుగులలో అడుగులు వేస్తూ నడుముకి పులి చర్మాన్ని కట్టుకొని రాక్షస వీరుల రక్తంతో అభిషేకించిన గండ్రగొడ్డలిని చేత్తో పట్టుకుని చింతనిప్పుల్లాంటి కళ్లతో వజ్రంలాంటి శరీరంతో వేట ముగించుకుని వస్తున్న మృగరాజులా ఒక వ్యక్తి చీకటి లోకం నుంచి వెలుగుల్లోకి అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. అతడెవరో కాదు, రాక్షసుల రారాజు రావణాసురుణ్ణే చిత్తు కింద కొట్టిన కార్తవీర్యార్జునుడి తల నరికిన యమ కింకరుడు. గండ్రగొడ్డలిని భుజాన వేసుకుని 21 సార్లు భూమండలానంతటినీ చుట్టి గర్వంతో అహంకారం తలకెక్కి అమాయక ప్రజలను పట్టి పీడిస్తున్న క్షత్రియులందరినీ చంపి వారి రక్తంతో భూమిని ప్రక్షాళన చేసిన మహావీరుడు, సాక్షాత్తు పరమశివుని శిష్యుడు, సప్త చిరంజీవులలో ఒకడు, పితృవాక్పరిపాలకుడు పరశురాముడు. శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాలలోకి అత్యంత ఉగ్రమైన అవతారం పరశురామ అవతారం. పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని గాధి అనే రాజు పరిపాలించేవాడు. అతడి కుమార్తె పేరు సత్యవతి. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆమెను వివాహమాడాలని ఎంతోమంది రాజులు కోరుకునేవారు. అయితే భృగు మహర్షి యొక్క కుమారుడైన రుచీకుడు అనే బ్రాహ్మణుడు కూడా సత్యవతిని చూసి ప్రేమించాడు. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకోవాలని భావించి ఆమె తండ్రి అయిన గాధి వద్దకు వెళ్లి తనకు అతని కూతురు సత్యవతికి వివాహం జరిపించమని కోరాడు. అప్పుడు గాధి రుచీకునితో, మునివర్య, ఎవరైతే కన్యాశుల్కం కింద ఒక చెవి నల్లగా మిగిలిన శరీరమంతా తెల్లగా ఉండే 1000 గుర్రాలను కానుకగా ఇస్తారో అతడికి మాత్రమే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు. అది విన్న రుచీకుడు వెంటనే గంగానదీ తీరానికి వెళ్లి వరుణదేవుడి కోసమై ఘోర తపస్సు ఆచరించాడు. రుచీకుని తపస్సుకి ప్రసన్నుడైన వరుణదేవుడు గంగానదిలో నుంచి ఒక చెవి నల్లగా మిగిలిన శరీరమంతా తెల్లని రంగు కలిగిన 1000 గుర్రాలను పుట్టించాడు. దీని కారణంగానే గంగానదికి అశ్వతీర్థము అనే పేరు కూడా వచ్చింది. ఆ తరువాత రుచీకుడు ఆ అశ్వాలను తీసుకువెళ్లి గాధికి బహూకరించాడు. దాంతో సంతోషించిన గాధి రుచీకునికి సత్యవతికి అత్యంత వైభవోపేతంగా వివాహం జరిపించాడు. అలా కొంతకాలం గడిచింది. అయితే గాధి దంపతులకు మగ సంతానం లేరు. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని కూడా రుచీకునికిచ్చి వివాహం జరిపించారు. దాంతో ఆ రాజ్యానికి వారసుడు లేకుండా పోయాడు. ఈ విషయం గూర్చి చింతిస్తూ తమకు మగ సంతానం కలగాలని ఆ దంపతులు ఎన్నో యజ్ఞయాగాలు చేశారు. అయితే ఫలితం లేదు. ఈ విషయం తెలుసుకున్న సత్యవతి ఒకరోజు రుచీకునితో, నాథా, పుత్రులు లేక నా తల్లిదండ్రులు కాబోయే రాజు లేక ఈ రాజ్యం తల్లడిల్లిపోతున్నాయి. కాబట్టి నాకు నా తల్లికి పుత్రులు కలిగేలా అనుగ్రహించండి అని కోరింది. భార్య మాట కాదనలేక రుచీకుడు ఒక మహాయాగం నిర్వహించి యాగ ఫలితంగా వచ్చిన హవిస్సును పానీయం రూపంలో 2 పాత్రలలో నింపి ఆ పాత్రలను తన భార్యకిచ్చి, చూడు సత్యవతి, ఈ పాత్రలోని నీరు తాగితే మహావీరుడు, తేజోశక్తి సంపన్నుడు, క్షత్రియ లక్షణాలు కలిగిన కుమారుడు జన్మిస్తాడు. కాబట్టి దీనిని నీ తల్లికి ఇవ్వు. ఈ పాత్రలోని నీరు తాగితే మహాజ్ఞాని, తపోధనుడు, వేదాంగ పారాంగతుడు అయిన బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. కాబట్టి ఇది నువ్వు తాగు అని చెప్పి రుచీకుడు స్నానానికి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే సత్యవతి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. అయితే రుచీకుడు చెప్పిన విషయం మరచిన సత్యవతి పొరబాటున తన తల్లికి ఇవ్వవలసిన పాత్రలోని నీరు తను తాగి తన పాత్రను తన తల్లికి ఇచ్చింది. స్నానం ముగించుకుని వచ్చిన రుచీకుడు దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. తన భార్య వైపు చూస్తూ, సత్యవతి, నేను నిన్ను తాగమని ఇచ్చిన పాత్రను నీ తల్లికి ఇచ్చి నీ తల్లి పాత్రలోని నీటిని నువ్వు తాగావు. దీని ఫలితంగా నీ గర్భాన అత్యంత పరాక్రమవంతుడు, క్రూర స్వభావం కలవాడు, సమస్త క్షత్రియ వంశాల నాశనానికి కారణమయ్యే కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడు. చేసిన తప్పు తెలుసుకుని దుఃఖితురాలైన సత్యవతి భర్తను శరణు వేడుతూ, నాదా, నాకు అసలు పుత్రుడే లేకపోయినా పర్వాలేదు, కాని ఇతరులను హతమార్చే కుమారుడు మాత్రం వద్దు అంటూ మొరపెట్టుకుంది. భార్య ఆవేదనను అర్థం చేసుకున్న రుచీకుడు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక వరమిస్తున్నాను. నీ కుమారునికి బదులుగా నీ మనవడు క్రూర స్వభావంతో జన్మిస్తాడు. దుర్మార్గులైన క్షత్రియులందరినీ వధించి చిరంజీవిగా కీర్తి గడిస్తాడు అని అనుగ్రహించాడు. దాంతో సత్యవతి మనసు కొంత కుదుటపడింది. ఆ తరువాత కొంతకాలానికి సత్యవతి గర్భం ధరించింది. ఆమె గర్భాన మహాజ్ఞాని, తపశ్శక్తి సంపన్నుడు అయిన జమదగ్ని జన్మించాడు.
సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మించాడు. జమదగ్ని ప్రసేనజితుడు అనే రాజు యొక్క కుమార్తె అయిన రేణుక అనే కన్యను వివాహమాడాడు. వారికి రమన్వంతుడు, సుషేనుడు, వసుడు, విశ్వావసుడు అనే 4 పుత్రులు జన్మించారు. ఆ తరువాత వారందరిలోకి చిన్నవాడిగా జమదగ్ని, 5వ కుమారుడిగా క్షత్రియ గుణాలతో పరశురాముడు జన్మించాడు. పరశురాముడినే భార్గవరాముడు అని కూడా అంటారు. పరశురాముడి అన్నయ్యలు అందరూ సకల వేదాలను, శాస్త్రాలను అభ్యసించారు. కాని పరశురాముడికి మాత్రం వేదాధ్యయనం కంటే యుద్ధ విద్యలలో, ఆయుధ శిక్షణలలో ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ మక్కువతోనే సంపూర్ణ ధనుర్వేదాన్ని అభ్యసించాడు. అయితే అతడికి తృప్తి కలగలేదు. ఇంకా అతను పొందాల్సింది ఏదో ఉందని భావించి ఈ సృష్టిలోని సమస్త జ్ఞానానికి, సర్వశక్తులకు ఆద్యుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణే మెప్పించి ఆయన వద్దే విద్యాభ్యాసం చేయాలన్న సంకల్పంతో హిమాలయాలకు వెళ్లి అక్కడ ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటికి ప్రత్యక్షమైన పరమేశ్వరుడు పరశురాముడి వైపు చూస్తూ, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా, పరశురాముడు, స్వామి, నన్ను శిష్యుడిగా స్వీకరించి తమరి వద్దనున్న అశేష దివ్యాస్త్ర సంపదను ప్రసాదించండి అని కోరాడు. దానికి మహాశివుడు, రామా, నేను ప్రసాదించే దివ్యాస్త్రాలను తట్టుకోగల శక్తి ప్రస్తుతం నీకు లేదు. ఈ అస్త్రాలను పొందాలంటే మనసు అలాగే శరీరం రెండూ ఎంతో దృఢంగా, నిష్కల్మషంగా ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఈ దివ్యాస్త్రాలను వారి ఆధీనంలో ఉంచుకోగలరు. అలా కాని పక్షంలో అవే వారిని దహించి వేస్తాయి. కాబట్టి మొదట నీ మనసుని, ఇంద్రియాలను అదుపు చెయ్యడం నేర్చుకో. ఆ తరువాత ఈ దివ్యాస్త్రాలు నీకు లభిస్తాయి అని చెప్పాడు. అప్పుడు పరశురాముడు, మహాశివ, దివ్యాస్త్రాలను పొందడానికి నేను ఎప్పుడు అర్హుడనని మీరు భావిస్తారో అప్పుడే వాటిని నాకు ప్రసాదించండి. అప్పటి వరకు మీ సేవాభాగ్యం కల్పించండి ప్రభూ అని కోరాడు. దానికి శివుడు తదాస్తు అని ఆశీర్వదించాడు. అప్పటినుంచి పరశురాముడు అత్యంత నిష్ఠతో పరమశివుణ్ణి సేవిస్తూ ఇంద్రియాలను, మనస్సుని నిగ్రహించడం నేర్చుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు పరమేశ్వరుడు తన భార్య పార్వతికి పరశురాముణ్ణి చూపిస్తూ, దేవి, ఇతడు రాముడు, నాకు ప్రియభక్తుడు, అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు అని చెబుతుండగా, ఇంతలో ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి పరమశివునికి నమస్కరించి, మహాదేవ, రోజురోజుకి రాక్షసుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వారు చేసే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి. మీరే ఎలాగైనా వారి బారి నుంచి మమ్మల్ని రక్షించాలి అని వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు పక్కనే ఉన్న పరశురాముడి వైపు చూస్తూ, రామా, నువ్వు దివ్యాస్త్రాలను పొందటానికి సరైన సమయం ఆసన్నమైంది. కాని నీవు దేవతల హితం కోసం ఒక కార్యం నెరవేర్చాల్సి ఉంది అని అన్నాడు. అది విన్న పరశురాముడు, ప్రభు, మీరు ఆదేశించడమే ఆలస్యం. అది ఎంత కఠినతరమైన కార్యమైనా సాధించుకొని వస్తాను అని అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు తన వద్దనున్న దివ్యాస్త్రాలను, మహాశక్తివంతమైన ఆయుధాలను పరశురాముడికి ప్రసాదించి, రామా, వీటి సహాయంతో నీవు రాక్షసులను నిర్జించి వారి అక్రమాలను అరికట్టాలి అని చెప్పాడు. అప్పుడు పరశురాముడు, అలాగే ప్రభు అని చెప్పి చేతిలో ధనస్సు పట్టుకొని వీపుకి 2 వైపులా 2 బల్లాలు తొడుగుకొని వాటి మధ్యలో గదను జోడించి నడుముకి కరవాలాన్ని కట్టుకొని సకల దేవతల ఆశీస్సులు తీసుకుని పరశురాముడు రాక్షసుల మీదకు యుద్ధానికి వెళ్ళాడు. అసుర సైన్యానికి పరశురామునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. కారు చీకట్లను పోలిన రూపంతో, పర్వతాలను తలపించే భారీ ఆకారాలతో ఒక్కసారిగా తన మీదకు దూకిన రాక్షసులను చూసి ఏమాత్రం చలించక గద, కత్తి, బల్లెం ఇలా వివిధ రకాల ఆయుధాలను ఒక్కొక్కటిగా ప్రయోగిస్తూ తన మీదకు వచ్చిన వారిని వచ్చినట్లే చంపుతున్నాడు పరశురాముడు. అసలు అతడు బాణాలు వేసే వేగానికే రాక్షసుల గుండెలు అదురుతున్నాయి. అతడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు వేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. క్షణానికి ఒక శవం నేలకూలుతోంది. కాని పరశురాముడు ఎంత కొడుతున్నా అంతకు రెట్టించిన సంఖ్యల్లో రాక్షసులు అతడి మీదకు ఉరికి వస్తున్నారు. దాంతో ఇక వీరిపై దయచూపి ప్రయోజనం లేదని భావించిన పరశురాముడు అప్పటి వరకు తను చంపిన రాక్షసుల శవాలు ఒక పెద్ద కుప్పగా పడి ఉంటే ఆ శవాల గుట్ట మీదకు దూకి తన చెయ్యి పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, ఓ పరశువా, ఆ పరమేశ్వరుని ఆదేశాన్ని శిరసా వహించి నన్ను అనుగ్రహించు అని
పిలిచాడు. వెంటనే ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటై అతడి చేతిలోకి ప్రసరించి పరశురాముని చేతిలో ఒక గొడ్డలి ప్రత్యక్షమైంది. అప్పుడు పరశురాముడు ఆ గొడ్డలిని రాక్షసుల మీదకు విసరగానే అది అత్యంత వేగంగా గాలిలో దూసుకు వెళ్లి అక్కడ ఉన్న రాక్షసులందరినీ చంపి తిరిగి మళ్లీ పరశురాముడి చేతిలోకి వచ్చి చిక్కుకుంది. ఆ విధంగా అత్యంత పరాక్రమంతో పరశురాముడు సమస్త రాక్షసులను నిర్జించి ఒంటి నిండా గాయాలతో రక్తపు మడుగులో మునిగి తేలినట్టుగా శరీరమంతా రక్తాన్ని పులుముకుని రాక్షసుల నెత్తుటి ధారలతో అభిషేకించిన గొడ్డలిని చేత్తో పట్టుకుని రాక్షస లోకం నుంచి తిరిగి కైలాసానికి వచ్చి, మీరు అప్పగించిన కార్యం పూర్తయింది ప్రభు అంటూ పరశురాముడు మహాశివుని వద్దకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు పరమేశ్వరుడు తన చేతులతో పరశురాముడి శరీరమంతా తడిమాడు. వెంటనే పరశురాముడి శరీరంలోని గాయాలన్నీ మాని అతని దేహం వజ్రంలా ప్రకాశించింది. అప్పుడు పరమేశ్వరుడు పరశురాముడి వైపు చూస్తూ, నా స్పర్శ వలన నీ శరీరం వజ్ర సమానమైనది. ఇక నుంచి ఎటువంటి అస్త్రశస్త్రాలు ఆయుధాలు నిన్ను గాయపరచలేవు అని చెప్పి పరశురాముడికి ఎన్నో దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. ఆ విధంగా పరమేశ్వరుని వద్ద ఎన్నో దివ్యాస్త్రాలను పొంది పరశురాముడు తిరిగి తన తండ్రి ఆశ్రమానికి వచ్చాడు. పరశురాముడు వచ్చేసరికి జమదగ్ని ఒక మహాయాగం నిర్వహిస్తున్నాడు. అయితే ఒకరోజు ఆ యాగానికి కావలసిన నీటిని తీసుకురావడం కోసమని జమదగ్ని భార్య రేణుక ఒక సరస్సు వద్దకు వెళ్ళింది. ఆ సరస్సులోని నీటిని తీసుకుని తిరిగి వస్తుండగా అదే సరస్సులో చిత్రరథుడు అనే రాజు తన రాణులతో జలకాలాడటం చూసింది. అది చూసిన రేణుక మనసు చలించింది. ఆమె చేతిలోని నీటి కుండ చెయ్యి జారి కింద పడి పగిలిపోయింది. దాంతో ఏం చేయాలో తెలియని ఆమె ఒట్టి చేతులతో ఆశ్రమానికి వచ్చింది. అయితే భార్యను చూసిన జమదగ్ని దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. అతడి కోపం కట్టలు తెంచుకుంది. చింతనిప్పుల్లాంటి కళ్ళతో ఆమె వైపు చూస్తూ, ఒక పవిత్ర కార్యసాధన కోసమని నిన్ను పంపితే అది మరచి కామవాంఛలకు లోనై మానసికంగా వ్యభిచరించి ఎన్నో ఏండ్లుగా చేస్తున్న ఈ మహాయజ్ఞాన్ని నాశనం చేశావు అని పలికి పక్కనే ఉన్న తన నలుగురు పుత్రుల వైపు చూస్తూ తన భార్యను చంపమని ఆదేశించాడు. కాని వారు తల్లిని చంపడం మహాపాపమని, తాము అలా చెయ్యలేమని జమదగ్ని చెప్పిన దానికి నిరాకరించారు. దాంతో మరింత ఆగ్రహించిన జమదగ్ని తన నలుగురు పుత్రులను అడవిలో క్రూర మృగాలుగా తిరుగాడమని శపించాడు. ఆ తరువాత భార్గవ అని గట్టిగా అరిచాడు. అది విన్న పరశురాముడు వెంటనే గృహంలో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు జమదగ్ని, భార్గవ, నీ తల్లిని చంపు అని తన మాటను పూర్తి చేసేలోపే అది గ్రహించిన పరశురాముడు మారు మాట్లాడక తన చేతిలోని గొడ్డలిని రేణుక మీదకు విసిరాడు. ఆ గొడ్డలి అత్యంత వేగంగా వెళ్లి తన తల్లి తలను తెగనరికింది. అది చూసిన జమదగ్ని పరశురాముడి పితృభక్తికి సంతోషించి అతడిని ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. అప్పుడు పరశురాముడు, తండ్రి, ముందు నా తల్లిని బ్రతికించి నా అన్నలను మామూలు మనుషులను చెయ్యండి. అలాగే వారికి జరిగిన విషయాలేవి గుర్తులేకుండా వరం ప్రసాదించండి అని కోరాడు. దాంతో వెంటనే జమదగ్ని తన భార్యను మరియు కుమారులను బ్రతికించి పరశురాముడి వైపు చూస్తూ, పుత్రా, నీ పితృభక్తికి, బుద్ధి కుశలతకు ప్రసన్నుడనయ్యాను. నీకు మృత్యు అనేదే లేకుండా చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తున్నాను అని పరశురాముడిని ఆశీర్వదించాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, పరశురాముడికి తన తండ్రి చనిపోయిన తన తల్లిని, సోదరులను తిరిగి బ్రతికించగల శక్తివంతుడని తెలుసు. అందువల్లనే జమదగ్ని ఆదేశించగానే తల్లి రేణుక తల నరికాడు. అంతేగాని ఎటువంటి విచక్షణ లేకుండా తల్లిని చంపుకోలేదు. అయితే పరశురాముడికి, కార్తవీర్యార్జునుడికి మధ్య వైరం ఎలా మొదలైంది? వారిద్దరి మధ్య జరిగిన ఘోర యుద్ధం, పరశురాముడు 21 సార్లు భూమండలాన్ని చుట్టి క్షత్రియ వంశాలన్నింటినీ నాశనం చేయడానికి గల కారణం ఏమిటి? అలాగే రామాయణ, మహాభారతాలలో పరశురాముడి పాత్ర, ఇలా పరశురాముడి పూర్తి జీవిత విశేషాలను తరువాతి భాగంలో తెలుసుకుందాం.